చేసుకోగానే మీ ఫోన్లో ఉన్నటువంటి అంత సమాచారం, మీ వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా నమస్కారం, నేను సూర్యనారాయణ, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, ప్రకాశం జిల్లా. ఈ సైబర్ క్రైమ్స్లో కొత్త కొత్త ట్రెండ్స్, అదేవిధంగా ప్రజల యొక్క బలహీనతలు, వాళ్ళ ఏదైతే వాళ్ళకి అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే పద్ధతులు చాలా వచ్చినాయి. దాంట్లో మన సామాన్య ప్రజలు ఎక్కువగా గురయ్యే సైబర్ క్రైమ్ ఈ లోన్ యాప్స్. చాలామందికి సామాన్య ప్రజలకి అప్పటికప్పుడు డబ్బులు కొంచెం కావాల్సి ఉంటుంది. ఈ లోన్ యాప్స్ అనేవి మీకు ఇమ్మీడియట్గా డబ్బులు లోన్ ఇచ్చే అవకాశం మీకు ఆఫర్ చేస్తారు. దానికి ఆశపడి ఎమ్మటే డబ్బులు కట్టేద్దామని చాలామంది సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎంతో కొంత 5,000, 10,000 లాంటి అప్పులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అప్పులు తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ పెడతారు. అంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని, దాంట్లో అన్ని పర్మిషన్స్ మీ దగ్గర నుంచి తీసుకుంటారు. మనకు అవసరం కాబట్టి ఆ పర్మిషన్స్ మీరు ఇచ్చేస్తారు. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీ ఫోన్లో ఉన్నటువంటి అంత సమాచారం, మీ వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళు వాటిని ఉపయోగించుకొని మీ ఫోటోలు, వీడియోస్ని మార్పు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు. ఎంతవరకు గుంజుతారంటే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే వాడు మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేయటం మానడు. కాబట్టి ఎవరు కూడా, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్పులు ఎవరైనా తీసుకుంటే మీ వాళ్ళ దగ్గర నుంచి, బంధువులు, స్నేహితుల దగ్గర నుంచి తీసుకోండి. కానీ లోన్ యాప్స్లో మటుకు ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లోన్ తీసుకోకూడదు. తీసుకున్నారంటే మటుకు మీ వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. మీ ఫోటోలను మార్పు చేస్తారు, మీ వీడియోలను మార్పు చేస్తారు. కాబట్టి ఇటువంటి బాధలు పడకుండా ఉండాలంటే మీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకోండి, లేదంటే తెలిసిన బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవాలని చెప్పేసి మా ప్రకాశం పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి. ఈ యొక్క నేరాల గురించి అప్రమత్తంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లోన్ యాప్లు గురిన బారిన పడకుండా ఉండాలని చెప్పేసి ప్రకాశం జిల్లా పోలీసు తరఫున మా విజ్ఞప్తి. ఈ విధంగా ఏదైనా సైబర్ నేరాల బారిన పడినట్టుగా మీకు అనుమానం కలిగినా, లేదంటే మీరు సైబర్ నేరాల బారిన పడినట్లయితే తప్పనిసరిగా మన యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1930. ఈ నెంబరు ఆల్ ఇండియా లెవెల్ టోల్ ఫ్రీ నెంబరు, ఎవరైనా చేయొచ్చు. దాంట్లో మీరు ఫోన్ చేసి మీ యొక్క వివరాలు చెప్తే వాళ్ళు యొక్క క్రైమ్ నోట్ చేస్తారు. ఇదే కాకుండా www.cybercrime.gov.in ఉంది. దీంట్లో ఈ సైట్లోకి వెళ్ళి మీ యొక్క కంప్లైంట్ని మీరు నమోదు చేయొచ్చు. ఇది చేస్తే అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సంబంధిత పోలీసులు మిమ్మల్ని సంప్రదించి ఆ కేసుని సాల్వ్ చేయటం, రిజిస్టర్ చేయడం చేస్తారు. కాబట్టి ఈ యొక్క 1930 నెంబర్ సహాయం తీసుకొని, పోలీసుల సహాయం తీసుకొని మీరు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలని చెప్పేసి ప్రకాశం పోలీసులుగా